రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మోక్షాన్ని వరముగా ఇచ్చే మోహహారిణి శ్రీ కాళీమాత అంటూ, కాళీమాతను అర్చించేవారు, పూజించేవారు చిత్తశుద్ధితో ప్రవర్తించినట్లయితే వారికి అనేకమైన వరాలను ఆ కాళీమాత ప్రసాదిస్తుందని తెలియజేస్తూ గురుదేవులు ఈ విధంగా పలికారు. వాన కురిసిపోవు వసుధ తీరున ఎట్లు మునులు యోగులు ఋషుల్ ముక్తిగోరి అవధూతలార్యులు ఆత్మజ్ఞులెల్లరూ అవతారమూర్తులు భువనమందు పీఠాధిపతులును విశ్వగురువులును జయమంది వెళ్ళిరి జగతి నుండి. కవి పండితవరులు కాలగర్భమునందు కలిసిపోయిరి వారు కరుణజూపి అవనిలో శాశ్వతుల్ ఎవరైనా ఉండరు అన్ని వేళల శక్తి అలరుచుండు. నిత్య నిఖిలేశ్వరీ కాళి సత్యమూర్తి పాద పద్మాల పీఠముల్ ప్రబలుచుండ మోక్షమును కన్కగానిచ్చు భూరి కాళి ఆత్మపుత్రుడనై నేను అలరుచుండ వినుము వేజండ్ల శ్రీ గురు వేదవాక్కు. ప్రకృతిలో నిరంతరం పలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చలి గాలి వీస్తుంది, ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది. వర్షం కురిసి వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. ప్రకృతి తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఉన్నట్లుగానే లోకంలో మునులు, యోగులు, ఋషులు ముక్తిని కోరి తమ ధర్మాల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. మౌనంగా ఉండేవారు మునులు. మౌనంగా తపస్సు, మంత్ర దీక్షను కావిస్తూ తమ మనోరథాల్ని నెరవేర్చుకునేవారు మునులు. అపూర్వ వస్తు ప్రాప్తి కోసం అభ్యాసం చేసేవారు యోగులు. రాబోయే కాలగతిని గ్రహించగలవారు ఋషులు. వీరందరూ చివరికి కోరుకునేది మోక్షం పొందాలనే. వీరితో పాటు దిగంబర స్వరూపులైన అవధూతలు, ఆర్యులు అంటే పూజ్యులు, పెద్దలు, ఆత్మజ్ఞులు అంటే ఆత్మస్వరూపం తెలిసినవారు, తమను గురించి తాము తెలుసుకున్నవారు, ఇంకా దైవాంశ సంభూతులైన వారు, అనేక పీఠాలకు అధిపతులైన వారు, జగద్గురువులు ఈ లోకంలో పలు విజయాల్ని సాధించి ఈ లోకాన్ని వీడి అందరూ వెళ్ళిపోయేవారే. కాలక్రమంలో కవులు, పండితులు ఎంతోమంది ఇంతకు ముందు చెప్పిన వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతులు కారు. అన్ని వేళల్లోనూ మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీ ఆదిపరాశక్తి ప్రకృతిని నడిపే తల్లి మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. సమస్త లోకాలకు అధినేత్రి అయిన శ్రీ వరకాళీమాత సత్యమూర్తి. ఆ తల్లి పాదపద్మాల వద్ద అన్ని పీఠాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ మాత అనేక రూపాలను ఆరాధించిన వారినే కరుణించి అర్హులను చేసి పీఠాధిపతులుగా నియమిస్తుంది.
శ్రీ విశ్వమాత విశేష శక్తితో భక్తులకు మోక్షాన్ని కానుకగా ఇస్తుంది. ఆ తల్లికి ఆత్మపుత్రుడనై, అంటే ఆ అమ్మ కొడుకుగా నేను పీఠాధిపతిగా ప్రకాశిస్తున్నాను అని వేజండ్ల శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తమ దివ్య వాక్కులు వేదాలతో సమానమైనవి కాబట్టి వినండి అని ఈ పద్యంలో తెలియజేశారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు లోకంలో ఎవరైనా సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు అని, సాధన వల్ల ప్రతిభ మెరుగులు దిద్దుకుంటుంది అని, సాధన వలన విశేషమైన ప్రజ్ఞ అలవడుతుందని, నిత్యము సాధన చేయుమని నిఖిలేశ్వరి శ్రీ కాళీమాత ప్రబోధిస్తూ ఉంటుంది అని గురుదేవులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఋషులు యోగులు గురువులు రూఢిగాను గ్రంథ రచనలు చేసిరి కమ్రరీతి, భక్తజనులెందరో తాము బహువిధాల పఠనమును చేసి ఉన్నను పట్టుతోడ, గతము జన్మల కర్మల కారణమున మహిని వారికి రాకున్న మంచి ఫలము నీరసింపక సాధకుల్ నిష్టతోడ, తపము చేయుచు శక్తిని తాము పొంది అద్భుతపు మంత్రస్తోత్రములల్లుకొనుచు మాటి మాటికి స్మరించి మహిమనంద పూర్ణమైనట్టి శాంతితో పొడమిలోన తిన్న ఎప్పుడు ఆకలి తీరినట్లు అన్ని వేళల ఆనందమమరుచుండు వినుము వేజండ్ల శ్రీ గురు వేదవాక్కు. భారతీయ విజ్ఞాన వికాసానికి కృషి చేసిన మహాత్ములు ఎందరో ఉన్నారు. వారిలో ప్రసిద్ధి చెందిన వారు మహర్షులు, సిద్ధయోగులు, సద్గురువులు. ప్రజలు అమోఘమైన అద్భుత విశేష విజ్ఞానాన్ని పొందటం కోసం వారు దేదీప్యముగా ప్రకాశించే అమృత సమానమైన పలు గ్రంథాల్ని మనోహరంగా రచించారు. ఋషి అంటే వేదం, వెలుగు, సాక్షాత్తు వేదస్వరూపులు ఋషులు. ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసిన వారు ఋషులు. యోగులు తమ కఠోర సాధనల ద్వారా అనంతమైన అద్భుత శక్తుల్ని సాధించి సామాజిక వికాసానికి ఎనలేని కృషి చేశారు. సద్గురువులు ఈ లోకంలోని జనుల అజ్ఞానపు చీకట్లను ఆవలకు పారద్రోలి విజ్ఞానపు వెలుగుల్ని ప్రసాదించారు. ఈ భూలోకంలో చాలామంది దివ్య గ్రంథాలని చదువుతూ ఉంటారు. భక్తులైన వారు అనేక సద్గ్రంథాలని చదివి గొప్ప గొప్ప సిద్ధులను పొంది వారి అభీష్టాలను నెరవేర్చుకుంటారు. మరికొందరికి మాత్రం వారు పూర్వజన్మల్లో చేసిన అనేక కార్యాల వల్ల అనుకున్న శుభ ఫలితాల్ని అందుకోలేకపోతుంటారు. దీని కారణంగా నిరుత్సాహం చెందకుండా కఠినమైన నియమ నిష్టలతో సాధకులైన వారు తపస్సు చేసి విశేషమైన అమోఘ శక్తిని పొందుతారు. ఆ శక్తి ప్రభావంతో ఆశ్చర్యకరమైన అనేక మంత్రాల్ని, శ్లోకాలను, స్తుతులను,
స్తోత్రాల్ని విశిష్టంగా యోగములో ఎన్నో విధాలుగా దర్శించి వాటిని రచించి నిరంతరం మననం చేసుకుంటూ ఎన్నో మహత్తరమైన అద్భుత సిద్ధులను పొంది మహిమాన్వితమైన శక్తియుక్తుల్ని సంపాదిస్తారు. అందువల్ల వారికి ఈ భూమిలో మహత్తరమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనం ఏదైనా తిన్నప్పుడు మాత్రమే ఆకలి తీరినట్లుగా సర్వవేళల అన్ని సందర్భాలలో సఖ్యమైన సంపూర్ణ ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు అంటూ వేజెండలో వెలుగొందుతున్న సద్గురుడనైన నా వేద వాక్కుల్ని వినండి అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. మరొక సందర్భంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు కాళీమాత మాతృతత్వాన్ని గురించి వివరిస్తూ, కాళీమాత తన భక్తులకు అడిగినవన్నీ ఆసువుగా ప్రసాదిస్తుందని, అద్వైత మూర్తి అని, పిల్లలకు ఏది అవసరమో దానిని తల్లి కనిపెట్టి ఇచ్చినట్లుగా కాళీమాత తన భక్తులకు అవసరమైన వాటిని సందర్భానికి అనుగుణంగా ప్రసాదిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. సద్గురు వరకాళి సారథినీవౌచు అండనే నీవుండి ఆదుకొనుచు సురభాషణమ్ములన్ విరివిగా కల్పించి మనుజుల చెలిమిని మాపుజేసి ప్రవచన కాంక్షలన్ పరిపరి సడలించి పరిపూర్ణ వైరాగ్య ప్రాప్తినిచ్చి నీ రూపు క్షణమైన నే మరువని ఎట్టి మనసు బుద్ధిని నిమ్ము మహిని నాకు యాత్ర చేయు కాంక్షలెప్పటెప్పటికైనా పుట్టకుండజేసి పుడమిలోన సత్వజీవనము సంతృప్తిగానిచ్చి కాలచక్రమందు కావుమమ్మా. వేజండ్ల శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు శ్రీ కాళీమాత అమ్మవారిని తమ గురువుగా చేసుకొని తద్వారా ఎన్నో మహావిద్యలను దైవశక్తులను పొందగలిగారు. ఆ తల్లి వారికి ప్రసాదించినవి సాధారణమైన శక్తులు కాదు, అద్భుతమైన దివ్య శక్తులు. మదిని తలచిన మరుక్షణమే సుదూర ప్రాంతాలలోని లక్ష్యాలను కూడా ప్రభావితం చేసి వాటిని తమ అధీనంలోకి తెచ్చుకొని లోక కళ్యాణార్థం జరిపించవలసిన కార్యాలను చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి తన మహాశక్తులు వినడానికి విడ్డూరంగానే అనిపించవచ్చు. కానీ అవి అనుభవంలోకి వచ్చిన వారికి మాత్రమే తెలుస్తాయి. కాలచక్రంలోని ఎన్నో మర్మాలను భక్తుల అవసరం మేరకు విడమరిచి చెప్పిన గొప్ప మహిమాన్విత మూర్తి శ్రీ గురుదేవులు. ఎంతోమందికి యజ్ఞం చేసి ఆ యజ్ఞ శక్తిని ధారపోసి వారి వారి పూర్వ దుష్కర్మలను చేతితో తుడిచివేసిన ధీమంతులు శ్రీ గురుదేవులు. వైద్యులు కూడా ఇక పిల్లలు పుట్టరు అని నిర్ధారణ చేసిన తరువాత అలాంటి వారికి హోమాలు చేయటం ద్వారా సంతానం కలిగించవచ్చు అని చేసి చూపించి యజ్ఞాలకు హోమాలకు ఎంతటి శక్తి ఉన్నదో శాస్త్రీయంగా నిరూపించిన అపర యజ్ఞ బ్రహ్మ శ్రీ గురుదేవులు. దేశ విదేశాలలో ఎంతో దూరంలో ఉన్న తమ శిష్యులకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా
ఆపదలు వాటిల్లినా, ఎలాంటి విషమ సమస్యలలో ఇరుక్కున్నా వారు స్వయంగా తమ యోగం ద్వారా తెలుసుకొని ఫోను ద్వారా వారిని పిలిచి సమస్య నివారణ ఉపాయాలను సమగ్రంగా తెలియజేస్తూ వారు ఫోనులో మాట్లాడినంత సమయంలోనే ఆ సమస్యలను నివారించిన అపర శ్రీకృష్ణులు శ్రీ గురుదేవులు. ఇలాంటి అనుభవాలు ప్రతి భక్తునికి వారి శిష్యులకు సుపరిచితమే. శ్రీ గురుదేవులను గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారు అగాధమైన జలనిధి, అంతే. అంతటి అద్భుతమైన తపస్సంపన్నులు, దైవాంశ సంభూతులు, కారణ జన్ములు. సాక్షాత్తు శ్రీ కాళీమాత రూపంగా భక్తులు పూజించే శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు తమకు సద్గురువులైన శ్రీ కాళీమాత అమ్మవారు తమ గమ్యానికి సారథిగా ఉండాలని కోరుకుంటున్నారు. సారథి అంటే కేవలం రథం నడిపేవాడు అనే అర్థం కాదు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునకు రథసారథిగా నిలిచాడు అంటే గుర్రాలను తోలుతూ రథాన్ని ముందుకు నడిపించడానికి కాదు. అది ఒక సంక్లిష్టమైన బాధ్యత. ఎంతో ప్రజ్ఞ, నిశిత దృష్టి, సమయానుకూల నిర్ణయాలను అప్పటికప్పుడే తీసుకొని రథాన్ని క్షేమంగా నలుదిక్కుల పరుగులు తీయించగల చాకచక్యం, రాబోయే సమస్యలను, ఎదురు కాబోయే చిక్కులను ముందుగానే ఊహించుకుంటూ గుర్రాలకు ఎలాంటి అలసట కలగకుండా రథంలో కూర్చున్న అర్జునునికి అనుకూలమైన రీతిలో రథం యొక్క వేగాన్ని నియంత్రించటం లాంటి ఎన్నో అంతుపట్టని శాస్త్రీయ, సాంకేతిక, నీతి నియమాలను ఏకకాలంలోనే అమలు చేయగలిగే నేర్పు, ఓర్పు అన్నీ కలగలిపితే ఒక రథసారథి శ్రీకృష్ణుడు అయ్యాడు. అలాగే తమ జీవితానికి కూడా సారథి కావాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు శ్రీ గురుదేవులు. అలాగే అన్ని విషయాలలోనూ ప్రతి చిన్న విషయంలో కూడా ఆ తల్లి తమకు అండగా ఉండి ఆదుకుంటూ ఉండాలని ఎల్లప్పుడూ ప్రతి క్షణం దేవతలతో మాట్లాడుతూ వారితో స్నేహ భాగ్యాన్ని పెంపొందించుకునే మనస్సుని కల్పించాలని. ఎందుకంటే దేవతలు పుణ్యమూర్తులు. వారు ఎల్లప్పుడూ సత్య భాషణమునే చేస్తూ ఉంటారు. పుణ్యప్రదమైన వారు, వారికి ఎలాంటి స్వార్థం ఉండదు, కోపాలు ఉండవు, ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు. వారికి ఈతి బాధలు, విచారాలు ఏమీ ఉండవు. కనుక వారితో సంభాషణలను ఎక్కువగా చేసేటట్లు తమను అనుగ్రహించవలసిందిగా శ్రీ గురుదేవులు ఆ కాళీమాతను కోరుతున్నారు. అదేవిధంగా మానవులతో ఉండే ఏ విధమైన స్నేహాలను, అనుబంధాలను తమకు లేకుండా చేయమని శ్రీ గురుదేవుల ప్రార్థన. అంతేకాక ప్రవచనాలను చెప్పాలనే కోరికలు వచ్చినప్పుడల్లా వాటిని తుంచివేయమని, లేకపోతే వాటి ద్వారా ప్రాప్తించే అన్ని భోగాలకు, భాగ్యాలకు, కోరికలకు వసుడనైపోయే అవకాశం ఉన్నదని, ఇక ముందు తమకు దేనియందు కాంక్ష లేకుండా చేయుమని, ఇంద్రియాల వలన కలిగే అన్ని కోరికలను సంపూర్తిగా నశింపజేసి తమ మనస్సు నిండా వైరాగ్యాన్ని నింపుమని, భార్య, పిల్లలు, శిష్యులు, భక్తులు, వారు వీరు అంటూ ఎవరూ తమ మదిలోనికి ఆలోచనగా కూడా రాకుండా అనుక్షణం ఆ తల్లి రూపాన్ని మనసు నిండా నింపుకునే మనస్సును, బుద్ధిని ప్రసాదించుమని
ఆ తల్లిని శ్రీ గురుదేవులు వేడుకుంటున్నారు. తమ ఆటవెలది పద్యంలో శ్రీ గురుదేవులు ఆ తల్లిని ఈ విధంగా కోరుకుంటున్నారు. తాము ఇప్పటి వరకు చరిత్రలో నమోదు కాని ఎన్నో పుణ్య ప్రదేశాలను తమ తపశ్శక్తి ద్వారా వీక్షించి అలాంటి వాటిని కూడా దర్శించి తరించారు. ఇక ఆ విధంగా యాత్రలను చేయాలని, ప్రదేశాలను చూడాలి అనే కోరికలను తమకు రానీయవద్దని, అలా వచ్చిన ప్రతిసారి ఆ కోరికలను త్రుంచివేయమని ప్రార్థిస్తున్నారు శ్రీ గురుదేవులు. ఎందుకంటే తినాలి, చేయాలి, చూడాలి అనేవన్నీ కోరికలేనని శ్రీ గురుదేవుల భావం కావచ్చు. కోరికలకు అంతు ఉండదు. వాటిని ఎక్కడో ఒకచోట ఆపివేయాలి. ఆ తరువాత కొనసాగించకూడదు. కోరికలనే ఉచ్చు చాలా పెద్దది, బలమైనది కనుక అసలు అలాంటి కోరికలు వచ్చినప్పుడల్లా వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయమని శ్రీ గురుదేవులు కాళీమాత అమ్మవారిని వేడుకుంటున్నారు. అంతేకాక మనస్సులో, మాట్లాడే తీరులో, ఆచరణలో పూర్తిగా తమను సాధుమయంగా గడిపేటట్లు, అది తమకు పూర్తిగా సంతృప్తి కలిగింపచేసేటట్లు అనుగ్రహిస్తూ ప్రతి క్షణం తమను కంటికి రెప్పలాగా కాలచక్రంలో తాము కదులుతూ ఉన్నంత వరకు కాపాడుతూ ఉండమని ఆ తల్లిని వేడుకుంటున్నారు శ్రీ గురుదేవులు. అనగా శ్రీ కాళీమాత అమ్మవారికి శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారికి మధ్య ఇక ఎలాంటి లోకం అడ్డుగా ఉండకూడదనే ఆకాంక్ష శ్రీ గురుదేవులు వ్రాసిన పై 2 పద్యాలలో మనకు కనిపిస్తున్నది. గురుదేవులు ఒకానొక సందర్భంలో తనకు సద్గురువుగా శ్రీ కాళీమాత అనేక ప్రబోధాలు గావించిందని, సత్యము యొక్క ప్రాధాన్యాన్ని గురించి వివరిస్తూ సత్య భాషణ చేయిస్తూ ఉంటుందని, సత్యం వల్ల లోకంలో సర్వస్వము కూడా అధీనములోకి వస్తుందని, సత్యవాక్యమే సర్వశ్రేష్ఠులను చేస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. శ్రీకాళి నాకెప్పుడు శిష్టశక్తులనిచ్చి సత్యభాషణ వృద్ధి సరిగనసగి భక్తుల సంశయాల్ బహురీతి తీర్పించు ఆదేవి కాళి నాకాది గురువు సత్య ధ్యానపు యోగ సంపూర్ణ విద్యలన్ అధికమ్ముగానిచ్చే ఆదిశక్తి వలదింక నాకొక్క సులభాక్షరమైన కవిత వ్రాసెడునట్టి కాంక్షవద్దు ఏమి చేయని మనసిమ్ము ఇంపుగాను నిన్ను అనుకరించడి శక్తి నిమ్ము నాకు వరమొసంగునా ముదమెల్లవర్ధిలంగా హాయినిచ్చుచు నాకెంతో అండయగుము. భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఎన్నో విద్యలను నేర్చిన మహాపురుషులు. తెలియని వారికి ఆయన ఒక సామాన్య వ్యక్తి, తెలిసిన వారికి ఒక అసామాన్య శక్తి. ఆధ్యాత్మిక విద్యలలో ఆయనే సాటి, సరిరారు ఆయన దరిదాపులలోనికి ఎవరూ పోటీ. శ్రీ గురుదేవుల అనుభవ సారమంతా వారు వ్రాసే పాటలు, పద్యాలు, కవితలు, సంస్కృత శ్లోకాలలో కనిపిస్తుంది. ఏదైనా స్వయంగా చేసి చూసిన తరువాతే నమ్ముతారు. అందుచేతనే శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ గురుదేవులకు అద్భుతమైన మంత్రసిద్ధులను ప్రసాదించారు. ఆ విషయాలనే ఈ పద్యంలో విశదీకరిస్తున్నారు శ్రీ గురుదేవులు. శ్రీకాళి అని సంబోధించటం వెనుక అంతరార్థం ఏమిటంటే, ఆ తల్లి సిరులను ఇచ్చే తల్లి. సిరులు అంటే డబ్బే కాదు, తమకు సిరులు, సంపదలు, జ్ఞాన సంపద, యజ్ఞ సంపద, ఆరోగ్య సంపద, ఆనంద సంపద, ఇలా అన్ని సంపదలను ఆ తల్లి శ్రీ గురుదేవులకు ప్రసాదించినట్టు తెలియజేస్తూ,
ఆ సంపదతో పాటు వారికి విశిష్టమైన, అద్భుతమైన, ఇది వరకు ఎవరూ సంపాదించలేని కొన్ని అరుదైన దివ్య శక్తులను ఆ తల్లి ప్రసాదించినట్లు తెలియజేస్తున్నారు. ఇంకా ఎల్లప్పుడూ సత్యమునే తన చేత పలికించే మనోనిబ్బరాన్ని సరైన రీతిలో ప్రసాదించి తన దగ్గరకు వచ్చే భక్తులకు ఏర్పడే ఆధ్యాత్మికపరమైన లేదా లౌకికపరమైన సంశయాలను అతి సమర్థంగా తీర్చగలిగే నేర్పును, ఓర్పును ప్రసాదించిన ఆ తల్లి తమకు ఆది గురువని తెలియజేస్తున్నారు. నిజమైన ధ్యానం, యోగాలను గురించిన సంపూర్ణమైన విద్యలను ఆ తల్లి తమకు సంపూర్ణంగా, అధికంగా, అద్భుతమైన రీతిలో ప్రసాదించినదని, అందువలన ఇక తమకు కవిత్వం వ్రాయాలనే ఎలాంటి వాంఛ లేదని, అందుచేత వారికి ఒక్క సులభమైన అక్షరంతో కూడా కవిత వ్రాయాలి అనే కోరికను కలిగించవద్దని ఆ తల్లిని వేడుకుంటున్నారు శ్రీ గురుదేవులు. అదేవిధంగా తేటగీతి పద్యంలో తామింకా ఏమీ చేయకుండా హాయిగా, సంతోషంగా ఉండే మనసును ప్రసాదించమని ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు శ్రీ గురుదేవులు. ఇంకా ఆ తల్లి అయిన శ్రీ కాళీమాతను అనుకరించే శక్తిని తమకు ప్రసాదించమని ఆ తల్లిని అడుగుతున్నారు. ఆ తల్లిని అనుకరించే శక్తి అంటే ఏమిటో శ్రీ గురుదేవుల అంతరంగానికే తెలియాలి. అలాంటి వరాలను ప్రసాదించి వారి నిర్మలత్వాన్ని వర్ధిల్లజేస్తూ వారికి సుఖ సంతోషాలను ప్రసాదించి వారికి అండగా ఉండమని శ్రీ కాళీమాత అమ్మవారిని శ్రీ గురుదేవులు కోరుతున్నారు.